ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇది సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఈ సంఘటన అవిధేయత వల్ల, లేకపోతే మాట వెనకపోవటం వల్ల జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి లోతు తన భార్య, 2 బిడ్డలు, దేవదూతలు వాళ్ళని బయటికి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తొందరగా వచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. చేయవద్దనే పని చేసినందుకు దేవుని యొద్ద నుంచి ఉగ్రత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు తిరిగి చూస్తుంది లోతు భార్య? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఈ లోకమును ప్రేమించి లోకంలో ఆమె సంపాదించుకున్నదంతా ఎక్కడుంది? సొదొమలో ఉంది. అక్కడ కాలిపోతుందని తిరిగి చూసింది, బాధపడింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అది లోకాధికారి వలన కలిగినవే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ తండ్రి చిత్తం నెరవేర్చేవారు నిరంతరము నిలిచి ఉండును అని చూస్తున్నాం. మరి ఆమె దేవుని మాటకి భయపడలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ఆమె హృదయం అంతా కూడా లోకంలో స్థిరపడిపోయి ఉంది. అందుకని అయ్యో ఏమవుతుందో అని వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఎన్నో వేల సంవత్సరాలు దాటిపోయినా ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో అది అనేకులకు సూచనగా అట్టే ఉందంట ఆ ఉప్పు స్తంభము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకు లోబడి ఉంటున్నామా? లేకపోతే చెప్పాడులే వాక్యం వింటున్నా, అందరూ ఇదే చెప్తారులే, దేవసేవకులు అందరూ ఇదే చెప్తారులే అనుకొని అది పక్కకు పడేసుకొని వెళ్ళిపోతున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది. లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా అన్నీ గతించిపోయేదేనని మనం చూస్తున్నాం, కానీ దేవుని మాట నిత్యము నిలుచును అని మనం చూస్తున్నాం. దేవుని కట్టడం మర్చిపోయి మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఈ లోకంలోనే మనం నిలబడిపోవాల్సింది, లేదా నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందే. మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళదు అని మనం కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక సూచనగా ఉప్పు స్తంభాన్ని ఇప్పటి వరకు ఉంచి ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికీ భూమి మీద మనుషులు పుడతానే ఉన్నారు, చనిపోతానే ఉన్నారు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు అంటే ఎరగనటువంటి మన భారతదేశంలో కూడా విగ్రహారాధికులైనటువంటి మన భారతదేశంలో ఉన్నవారిని కూడా దేవుడు ప్రేమించి సెయింట్ థామస్ గారిని ఈ భారతదేశానికి పంపించి ఆయన ఒక్కడే వచ్చి మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందున ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఈ భారతదేశం అంతట్లో అనేక చోట్ల మరి సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయము చేశాడు. దేవుని వాక్యం అనే అంత ఉంది. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అని మనం చూస్తున్నాం. మన యొద్ద ఉంది, మన నోట్లో ఉండాలా, మన హృదయంలో ఉండాలా, మన విశ్వాసం ఉంచాలి. ఉండే మాత్రం చాలదు, మన విశ్వాసం ఉంచి దాన్ని అనుసరించి మనము జీవించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వేగముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు. లోక సంబంధమైన వేటిని ప్రేమించమని చెప్పలేదు. హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించి ఆయన కట్టలు అనుసరించి మనం జీవిస్తే మనము మరి లోతు భార్య వల్లే వెనక్కి తిరిగి చూడం. మాకు కావాల్సింది దేవుడే, దేవుని రాజ్యానికే మనం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ లోకపు శ్రమలు, ఈ లోకంలో కలుగుచున్న ఏవి కూడా మనల్ని పడగొట్టవు. కాబట్టి కేవలము దేవుని రాజ్యం కొరకు, దేవుని కృప కొరకు మనం చూస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని ఈ యొక్క ఉపమానంతో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వెనక్కు తిరిగి చూడొద్దు. ఏం జరగబోతుందో మీరు చింతపడవద్దు. ఏమన్నా జరగని నీతో ప్రభు ఉన్నాడా? ప్రభు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. నాతో ప్రభు ఉండాలా, నేను ప్రభువులో జీవించాలి, ఆయన వాక్యానుసారమైన జీవితం నేను జీవించాలని తీర్మానంతో ముందుకు సాగితే ఎప్పుడు ప్రభు వచ్చినా లేదా మనకు మరణం వచ్చినా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు.
అలాంటి ఆత్మీయ జీవితము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీకు వందనాలు నాయన. ఒక్క లోతు భార్య మాట విన్నందున ఆ కుటుంబం అంతా కూడా శాపగ్రస్తం అయిపోయినట్లు మేము చూస్తున్నాం. అలాంటి పరిస్థితి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నని సెలవిచ్చున్నారు. 3 రాళ్ళు దాని చేతులతో దాన్ని ఓడబెరుకనని సెలవిచ్చున్నావు. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో రాకూడదు నాయన. మీరు మాకు తోడుగుండండి. మీ వాక్యానుసారం మన జీవితం మేము జీవిస్తూ నీ రాకడ పరింద నమ్మకమైన బిడ్డలుగా ఈ లోకంలో కనపడటానికి సహాయించి నీ నిత్యజీవంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.